మార్కెట్ పై బడ్జెట్ దెబ్బ పడింది. ఒకరోజే భారీగా పతనమైంది. 1547 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. 25,000 మార్కు దిగువకు నిఫ్టీ వచ్చింది. 495 పాయింట్లు నష్టపోయి 24,850 చేరింది నిఫ్టీ. ఎస్టీటీ పెంపుతో ట్రేడర్లలో తీవ్ర నిరాశ నెలకొంది. లాభాల స్వీకరణకు దిగారు ఇన్వెస్టర్లు. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ బడ్జెట్ తర్వాత భారీగా పతనమైంది. ఒక రకంగా బడ్జెట్ వేళ బ్లాక్ సండే అని చెప్పాలి. సెన్సెక్స్ 1545, అలాగే నిఫ్టీ 495 పాయింట్లకు ప్రస్తుతం పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు పూర్తిగా బడ్జెట్ వేళ నిరాశపరిచాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారిగా స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రకటన తర్వాత పూర్తిగా దిగువకు వచ్చేసాయి, పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎస్టీటీ పెంపుతో ట్రేడర్లో తీవ్ర నిరాశ అయితే కనబడింది. దీని ప్రభావం ఒకసారిగా స్టాక్ మార్కెట్లపై పడినట్టుగానే మనకు అర్థమవుతుంది. దీంతో స్టాక్ మార్కెట్లు నిఫ్టీ అలాగే ఇవన్నీ కూడా ఎస్టీటీ పెంపుతో ఒకసారిగా ట్రేడర్లో నిరాశ కనబడుతోంది. రైట్, ఇక మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను అంటే ఎస్టీటీని పెంచడం మార్కెట్లను కుదిపేసింది. ఒక దశలో సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పతనమైన పరిస్థితి. చివరికి సెన్సెక్స్ 1546 పాయింట్లు పతనమై దాదాపుగా 80,722 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 495 పాయింట్లు నష్టపోయి 24,109 పాయింట్ల దగ్గర 19 పాయింట్ల దగ్గర ముగిసింది. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ కూడా పనిచేసిన మార్కెట్లు మదుపర్లను బ్లాక్ సండేకి మిగిల్చాయని చెప్పొచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఫ్లాట్గా ట్రేడ్ అయిన సూచీలు ఇక ఎస్టీటీ ప్రస్తావన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండేటువంటి సెక్యూరిటీలను కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు వర్తించే పన్ను ఏదైతే ఉంటుందో ఎస్టీటీ, దీన్ని బడ్జెట్లో దాదాపుగా 0.2% నుంచి 0.5% పెంచారు. ఇక ఆప్షన్స్ ప్రీమియంపై కూడా 0.15%కి పెంచారు. ఈ బైబ్యాక్ను మూలధన లాభాలుగా పరిగణిస్తూ పన్ను విధించారు. అక్రమ వినియోగానికి చెక్ పెట్టే ఉద్దేశంతో బైబ్యాక్ పన్నులో మార్పును ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్పై 30% పన్నులు విధించారు. ఇక ఈ రకంగా మదుపర్ల సెంటిమెంట్ను ఇది భారీగా దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. మరోవైపు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ను పెంచుతున్నట్లు ప్రకటించడంతో బ్రోకరేజ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ను 0.5%కి పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించడంతో దాదాపుగా ఆయా కంపెనీల షేర్లు ఒక్కసారిగా 18% వరకు కూడా పతనమైనట్టుగా తెలుస్తుంది. బీఎస్సీలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ షేర్లు 18.8% పతనమై దాదాపు 2,066 దగ్గర చేరింది. అలాగే గ్రో మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్ గ్యారేజ్ వెంచర్స్పై కూడా షేర్లు 13% పతనమయ్యాయి. అలాగే ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ షేర్లు 10% పైగా క్షీణించాయి. రేపు ఏంజల్ వన్ స్టాక్ బ్రోకింగ్ కూడా 10% నష్టపోయాయి. ఆనంద్ రాఠీ అండ్ స్టాక్ బ్రోకర్స్ కూడా 8.5% క్షీణించాయి. ఆఖరికి బీఎస్సీ లిమిటెడ్ షేరు విలువ కూడా అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఎన్ఎస్సిలో దీని విలువ 15% కోల్పోయింది. ఈ రకంగా నిఫ్టీ సూచీలో మ్యాక్స్ హెల్త్ కేర్, విప్రో, టీసీఎస్, సన్ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు ముగించగా హిందాల్కో, ఎస్బీఐ, ఓఎన్జీసీ, అదానీ ఫోర్డ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాలను చవిచూసిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ప్రస్తుతం బడ్జెట్ ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్పై పడింది. ఒక్కరోజే భారీగా పతనమైంది. స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సెన్సెక్స్ దాదాపు 1547 పాయింట్లు నష్టపోయింది. 25,000 మార్కు దిగువకు నిఫ్టీ కూడా చేరుకొని 495 పాయింట్లు నష్టపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో 10 లక్షల కోట్లు ప్రస్తుతం మదుపర్లు నష్టపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా బడ్జెట్లో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా బడ్జెట్లో ఇటు సావరిన్ గోల్డ్ బాండ్ల ఇన్వెస్టర్లు కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కేవలం మెంబర్షిప్ ఉండి మెచ్యూరిటీ వరకు ఉన్న వారికి మాత్రమే ఈ మూలధన లాభాల పన్ను మినహాయింపు ఉంటుందంటూ చెప్పడంతో ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్ పెట్టుబడిదారులకు కూడా ఇది ఒక రకంగా నిరాశపరిచిందని చెప్పాలి. సో రకంగా
ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ స్టాక్ మార్కెట్ను ఒకసారిగా కుదేలు చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, మనతో పాటు అనలిస్ట్ నాగేంద్ర సాయి జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర సాయి గారు, ఈ స్టాక్ మార్కెట్ పూర్తిగా బడ్జెట్ వచ్చిన తర్వాత, యాజ్ వి డిస్కస్డ్ ఆల్రెడీ, బడ్జెట్ తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ ఇవాళ ముగిసేసరికి పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి. ఒక రకంగా ఇది బ్లాక్ సండే అనుకోవచ్చా? లో కొంచెం ఇంకో రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి బ్లాక్ సండేనే, రేపు బ్లాక్ మండే అవుతుందా ఉందా ట్యూస్డే అవుతుందా కూడా చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజు యాక్చువల్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హాలిడేలో ఉన్నారు సండే కాబట్టి. సో ఇవాళ వాళ్ళు మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయలేదు, పెద్దగా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా లేదు ఇవాళ. సో ట్రేడింగ్ యాక్టివిటీ ఏది లేకుండా కేవలం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఈ స్థాయిలో బడ్జెట్ పడింది. ఎందుకంటే మేజర్ గా ఇబ్బందులు ఫేస్ చేసేది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. రేపు పొద్దున వాళ్ళు ఈ న్యూస్ డైజెస్ట్ చేసుకొని రేపు వాళ్ళు కొట్టడం మొదలు పెడితే మేబీ రేపు యాక్చువల్గా నిజంగా మార్కెట్ ఎంత పడుతుంది, ఎంత రికవర్ అవుతుందని రేపు మేజర్ గా తెలుస్తుంది. ఇవాళ ఏంటంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రేపు ఎంత వరకు పడుతుంది, రేపు ఎంత దాని ఇంపాక్ట్ సివియర్ గా మార్కెట్స్ తీసుకుంటే అది రేపు తెలుస్తుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఇది రైటైల్ ఇన్వెస్టర్స్ కంటే పెద్ద ట్రేడర్స్ కి, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు పెద్ద పెద్ద ట్రేడర్స్, పెద్ద హెడ్జ్ ఫండ్స్ అండ్ భారీ ఎత్తున ట్రేడింగ్ చేసే వాళ్ళు, ఆల్గో ట్రేడర్స్ అండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా పెద్ద ఎఫెక్ట్. ఎందుకంటే 0.02 నుంచి 0.05 అంటే నంబర్స్ లో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ బట్ 150% హైక్ అది. ఎస్టీటీ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇంపాక్ట్ పెద్దగా ఉండదు, ఎందుకంటే మనం చేసే ట్రేడ్ వాల్యూమ్ కానీ వాల్యూ కానీ చాలా చిన్నది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 1 పైసా 2 పైసలు 3 పైసలు, సో చిన్న చిన్న అమౌంట్ కి కూడా చిన్న చిన్న ప్రాఫిట్స్ కూడా ఎక్కువ రెగ్యులర్ గా ఒక నిమిషంలో కొన్ని వందల ట్రేడ్స్ అయిపోతుంటాయి. సో అలాంటి వాటికి వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎస్టీటీ అనేది సో గట్టి ఇంపాక్ట్ అయితే మార్కెట్స్ మీద చూపించబోతుంది. ఒకటి, ఎస్టీటీ తగ్గించకపోగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 12.5% ఉన్నది ఏదైనా 10% తగ్గిస్తారా అనుకున్నది కాస్త అసలు ఏమి ఎలాంటి ప్రకటన లేకుండా ఎస్టీటీ అసలు ఎవరు ఊహించిన విధంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద పెంచడాన్ని ముందే అంతంత మాత్రంగా ఉన్న మార్కెట్ కండిషన్స్, బికాజ్ రూపాయి పడిపోతుంది, గ్లోబల్ గా చాలా టెన్షన్స్ ఉన్నాయి, యుఎస్ తో ట్రేడ్ డీల్ అవుతుందో లేదో తెలియదు, జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కడెక్కడ ఏ దేశంలో ఆ దేశం యుద్ధ వాతావరణం నెలకొంది, ఇన్ని ఇష్యూస్ ఉన్న టైంలో ఇలాంటి ఏ ఇది నెగిటివ్ రావడం అనేది మార్కెట్స్ కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా అయితే ఉన్నాయి. సో చూడాలి రేపు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, దీని పెయిన్ ఎంత ఉంటుంది అనేది యాక్చువల్గా రేపు వాస్తవానికి తెలుస్తుంది. ఈ రోజు ఇంతకుముందు కూడా చెప్పినట్టు జస్ట్ ఒక చిన్న శాంపుల్ మాత్రమే. ఈ రోజు అంటే ఈ బైబ్యాక్ పన్నులపై ఈ మార్పు అనేది ఇదంతా కూడా సెంటిమెంట్ దెబ్బతీస్తుంది అనుకోవచ్చా ఒకసారిగా మనం? సో ఇంకా ఎందుకంటే ఒకటి, నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అని అంటారు మార్కెట్ లో, వాడే సామెత. బట్ నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అనేది ఇప్పుడు అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కార్పొరేట్ యాంగిల్ లో చూసుకున్నట్టయితే కామన్ మ్యాన్ కంటే కార్పొరేట్ వాళ్ళు దీని నుంచి చాలా ఆశించారు. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో అట్లీస్ట్ ప్రభుత్వం వాళ్ళని ఒడ్డున పడేస్తుందా కొన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో. అండ్ దీనికి తోడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎందుకు మన మార్కెట్స్ నుంచి బయటకు వెళ్తున్నారంటే, ఒకటి రూపాయి పతనం అవుతుంది, ఎప్పటికప్పుడు మార్కెట్ లో ప్రభుత్వం ఇయర్లీ బడ్జెట్ పేరుతో అనేక పన్నులలో సంస్కరణల పేరుతో మార్పులు తీసుకుని వస్తూ ఉండడం వాళ్ళ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈ రోజు ఒక డెసిషన్ తీసుకొని పన్ను పెడితే, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపొద్దున దాని మీద ఎలాంటి ట్యాక్సెస్ విషయంలో మార్పులు వస్తాయో వాళ్ళకి ఇంకా క్లారిటీ రావట్లేదు. అంటే అంత ఫాస్ట్ గా అంత ఫ్రీక్వెంట్ గా మనం పన్నుల విషయంలో తీసుకొస్తున్నాం. ఒకటి, అంతకుముందు జేన్ స్ట్రీట్ అయినా మోర్గన్ స్టాన్లీ అయినా పెద్ద కంపెనీస్ ఏవైనా సరే వీళ్ళకి పన్నుల విషయంలో క్లారిటీ లేకపోవడం కూడా, అండ్ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం పన్నుల్లో మార్పులు చేర్పులు తీసుకొస్తుండడం కూడా వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దీనితో యుఎస్ లో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, గోల్డ్ లో నిధులు గోల్డ్ వైపు మళ్ళుతున్నాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో మార్కెట్స్ కి ఇవేవి అంత పెద్దగా రుచించిన దాఖలాలు అయితే కనిపించలేదు. సో అందువల్ల గట్టి సెల్లింగ్ ఇవాళ కనిపించింది మార్కెట్స్ లో. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇవాళ హెల్త్ కేర్ బాగా బలపడ్డట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మెటల్స్ అయితే పడిపోయాయి. హెల్త్ కేర్కు కారణం ఏంటి? మనకి ఇప్పుడు క్యాన్సర్లకి ఆ మందుల ధరలు తగ్గించడం ఇవన్నీ కూడా కారణం అనుకోవచ్చా హెల్త్ కేర్కి సంబంధించినటువంటి షేర్స్ ప్రాఫిట్లో రావడానికి? అంతేనండి, హెల్త్ కేర్ కి కొద్ది గొప్ప ఊరటనిచ్చే అంశం ఇది ఈ రోజు ఏదో ఉంది అంటే హెల్త్ కేర్ కి బడ్జెట్ కేటాయింపులు కొద్దిగా పెంచడము, అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందుల మీద, అంటే సీరియస్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న డ్రగ్స్ మీద 17 డ్రగ్స్ మీద డ్యూటీస్ తగ్గించడం కూడా కొద్ది గొప్ప, అంటే ఫోకస్ హెల్త్ కేర్ వైపు మీద స్ట్రాంగ్ గా ఉంది అని కూడా ఒక సంకేతం. అండ్ ఈసారి బడ్జెట్ లో ఏంటంటే
ఏ సెక్టార్ కి ఎంత కేటాయింపులు అనేది స్పెసిఫిక్ గా మనకు క్లారిటీ రాలేదు. అంటే ఆ బడ్జెట్ ప్రసంగం సాగుతున్నంత సేపు. సో అది కూడా మార్కెట్స్ పడడానికి కారణం 12 లక్షల కోట్ల రూపాయల మేర క్యాపిటల్ అవుట్లే ఉంటుంది అని చెప్పారు. బట్ అంటే ఇప్పుడున్న కండిషన్స్ లో అంతకు మించి వాళ్ళు చేయలేని సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి సో సంభవ్ మేజర్ గా మార్కెట్స్ కి ఏంటి అంటే ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎస్టీటీ ఒకటి గట్టి దెబ్బ అయితే కొట్టింది. అండ్ కార్పొరేట్స్ విషయంలో పెద్దగా క్లారిటీ ఏది లేకపోవడం, అంటే ఏ సెక్టార్ కి ఎంతవరకు పన్నులు అనే దాని మీద క్లారిటీ లేకపోవడము, ఇవన్నీ కూడా కొద్దిగా మార్కెట్స్ అంటే ముందే మార్కెట్స్ లాస్ట్ 2-3 డేస్ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపు $23 బిలియన్ మేర మన మార్కెట్స్ నుంచి నిధులు ఉపసంహరించుకున్నారు. 2025 లో దాదాపు $19 బిలియన్ సెల్ చేస్తే 2026 స్టార్టింగ్ లోనే ఇప్పటివరకు $4 బిలియన్ వరకు మార్కెట్స్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు ముందే ఆ సెల్లింగ్ బోర్డ్ లో ఉన్న వాళ్ళకి ఇది యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు, సో కొద్దిగా ఫ్యూయల్ కూడా యాడ్ చేసింది బడ్జెట్. అది కూడా దానివల్ల కూడా సెల్లింగ్ ఎంత ఇంటెన్సిఫై కావడానికి కారణమైంది. అటు మెటల్ ప్యాక్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా అటు యుఎస్ లో కొత్త ఫెడ్ చీఫ్ ని జెరోమ్ పవెల్ గారిని పక్కన పెట్టి కొత్త ఫెడ్ చీఫ్ ని తీసుకురావాలి అని డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన ప్రకటన, ఆయన మార్కెట్స్ ఆయన గోల్డ్ ని ప్లస్ మిగిలిన మెటల్ ప్యాక్ ని పక్కన పెట్టి వాళ్ళ ఎకానమీని డాలర్ ని స్ట్రెంథన్ చేసే మూడ్ లో ఆయన ఉన్నారు కాబట్టి సో మళ్ళీ డాలర్ బలపడితే గోల్డ్ సిల్వర్ పరోక్షంగా బలహీనపడతాయి అన్న ఉద్దేశంతో మెటల్ మార్కెట్ లో కూడా ఈ స్థాయిలో సెల్లింగ్ వచ్చింది. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మెటల్ ప్యాక్ లో మనకు ఉన్న స్టాక్స్ అన్ని కూడా సో ఇవాళ గట్టి సెల్లింగ్ అయితే చూసాం. అంటే ఈవెన్ హిందుస్థాన్ జింక్ కానీ నాల్కో కానీ సో ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఈరోజు ప్రధానంగా పతనం అవడానికి కారణం. అటువైపు ఎంసీఎక్స్ మార్కెట్ లో కూడా మనం చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ దాదాపు 5% మేర, సిల్వర్ దాదాపు 9-9.5% వరకు క్రాక్ అవ్వడం కూడా ఈరోజు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. రైట్. అండ్ అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ ఎన్ఎస్సి కానీ నిఫ్టీ కానీ అటు అది 1546 పాయింట్లు, ఇది 490 పాయింట్ల దగ్గర దాకా పడిపోయిన పరిస్థితి. మొత్తం ఓవరాల్గా ఒక 10 లక్షల కోట్లు ఆవిరైంది అంటున్నారు కదా ఈ మదుపర్ల సొమ్మంతా కూడా. ఇదంతా కూడా మళ్ళీ రేపటికి ఏమన్నా రికవర్ కావచ్చా? రేపు ఎల్లుండికి స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎట్లుంటాయి? యాక్చువల్గా ఇది మార్కెట్ క్యాప్ అంటాము. మార్కెట్ క్యాప్ లో 10 లక్షల కోట్ల రూపాయల వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది నోషనల్ లాస్ కానీ చూడాలి, ఎందుకంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ అది బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే అంత డబ్బులు వైప్అవుట్ అయిపోయాయని. బట్ యాజ్ ఆఫ్ నో ఇది నోషనల్ లాస్ గానే చూస్తాము. రేపు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒరిజినల్ గా రేపు అంటే ఎవరైతే ఎఫెక్ట్ అవుతారు అట్ ఫారిన్ ఎస్టీటీ వల్ల మేజర్గా ఇంపాక్ట్ అయ్యేవాళ్ళు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఈరోజు సెల్లింగ్ చేయట్లేదు మార్కెట్ బికాస్ ఆఫ్ మార్కెట్ హాలిడే ఉంది. నిన్న కొన్న వాళ్ళు ఇవాళ అమ్మడానికి లేదు, ఇవాళ కొన్న వాళ్ళు రేపు అమ్మడానికి లేదు బికాస్ ఇది స్పెషల్ సెషన్ కాబట్టి. సో రేపు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మార్కెట్ ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ సెల్లింగ్ కనుక చేసినట్టయితే అది ఇంటెన్సిఫికేషన్ ఎంత వరకు ఉంటుంది అనేది రేపు వెళ్ళని చెప్పొచ్చు. కానీ ఈ రోజు మార్కెట్ పడింది కదా, రేపు ఏదైనా రికవర్ అవుతుంది అని అనుకునే ఛాన్స్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. ఎఫ్పిఐ వ్యూ ఏంటి అనేది రేపు మనకు తెలుస్తుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దీన్ని ఎలా చూస్తున్నారు అనేది మనకు రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. రైట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర సాయి గారు. రైట్, ఇది మొత్తం మీద బడ్జెట్ ప్రసంగం తర్వాత ఒకసారిగా స్టాక్ మార్కెట్లపై దాని ఎఫెక్ట్ పడింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఫ్లాట్గా ట్రేడ్ అయిన సూచీలు ఈ ఎస్టీటీ ప్రస్తావన అంటే ఏదైతే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచడం మార్కెట్లను ఒక రకంగా కుదిపేసింది. అంటే కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్పై ఈ ట్యాక్స్ను ప్రభుత్వం వేసింది. దీంతో ఒక్కసారిగా ప్రస్తుతం అంటే స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయి ఉండే సెక్యూరిటీలను కొనుగోలు లేదా అమ్మకాలు చేసేటప్పుడు వర్తించే పన్ను ఎస్టీటీ అంటారు. సో దీన్ని బడ్జెట్లో 0.02% నుంచి 0.05%కు పెంచారు. అంటే మీకు చాలా తక్కువ అనిపించవచ్చు లెక్కల ప్రకారం పర్సెంటేజ్ ఇది, కానీ ఇది కొన్ని లక్షల్లో కోట్లలో ఉంటుంది. సో రకంగా ఇక ఆప్షన్స్ ప్రీమియంపై ఈ ఎస్టీటీ ఏదైతే ఉందో 0.15%కు పెంచారు. ఇది బైబ్యాక్ మూలధన లాభాలుగా పరిగణిస్తూ ఈ పన్ను విధించారు. సో అంటే ఇక్కడ అక్రమ వినియోగానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ఈ పన్నులో మార్పును ప్రతిపాదించినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ సెంటిమెంట్ను బాగా దెబ్బతీసింది మార్కెట్లో. ఈ రకంగా ప్రస్తుతం అయితే కంపెనీల షేర్లు ఒక రకంగా పతనమయ్యాయని చెప్పొచ్చు. ఇక బీఎస్సీలో అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎంసీఎక్స్ షేర్లు 18% పతనమయ్యాయి, ఇది హైయెస్ట్. దీంతో అటు చాలా వరకు కూడా ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్స్ కావచ్చు,
గ్రోమాతృ కావచ్చు, అలాగే యాంజల్ వన్ స్టాక్ కావచ్చు, ఇవన్నీ కూడా 10% అబోనే లాస్ అయ్యాయి. చాలా వరకు కూడా ఇటు బీఎస్సీ లిమిటెడ్ షేర్ విలువ కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. సో ఆ రకంగా చాలా వరకు కోల్పోయాయి. ఇక నిఫ్టీలో ఇక్కడ మనకు హెల్త్ కేర్ లాభపడ్డాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, విప్రో, టీసీఎస్, సన్ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు. హెల్త్ కేర్ ప్లస్ టెక్నాలజీ లాభపడ్డాయి. అలాగే అట్ ద సేమ్ టైం హిందాల్కో, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, మెటల్స్ ఇట్లాంటి షేర్లు కొన్ని నష్టాలను చవి చూసాయి. చూడాలి మళ్ళీ రేపు మరి మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది. రేపు యాక్చువల్గా ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ బంద్. సో రేపు బడ్జెట్ తర్వాత ఇవాళ మన మార్కెట్ని సండే కాబట్టి అయినా కూడా బడ్జెట్ అనుగుణంగా స్పెషల్గా ఇవాళ ట్రేడింగ్ జరిగింది. అటు బంగారం కమోడిటీ ట్రేడింగ్ కూడా జరిగింది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఒక రకంగా బడ్జెట్కి సంబంధించి అంచనాలు ఎలా ఉంటాయో అనుకున్న నేపథ్యంలో ఒకసారిగా ఆ ఎస్టీటీ పెంపు ఏదైతే ఉందో, ఆ ట్యాక్స్ పెంపు ఏదైతే ఉందో, లాభాల స్వీకరణ దిగారు ఇన్వెస్టర్లంతా కూడా. ఉదయం లాభాలతో ప్రారంభమైన తర్వాత బడ్జెట్ భారీగా తిరిగి పతనమైన పరిస్థితి. ఎన్ఎస్సి 1545 పైగా, అలాగే ఇక్కడ మనకు నిఫ్టీ 495 పాయింట్ల పైగా నష్టపోయినట్టు తెలిసింది. సో ఇది మొత్తం ఓవరాల్గా 10 లక్షల కోట్ల సంపద అక్కడ మనకు స్టాక్ కంప్యూటర్స్ అల్గారిథం ప్రకారం మనకు ఆవిరైపోయినట్టుగా కనిపిస్తుంది. రేపటికల్లా మళ్ళీ ఎట్లా ఉంటుందనేది చూడాల్సిందే. సో రేపు ఎల్లుండి కాస్త కుదుటపడే అవకాశాలు అయితే కల్పిస్తాయి. మళ్ళీ మార్కెట్లు ఊపందుకొని ఖచ్చితంగా ఒక రకంగా ర్యాలీ పెరగొచ్చు. స్టాక్ మార్కెట్లు మళ్ళీ ఊపందుకునే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయి.